పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలోని బైసారన్ వద్ద పర్యాటకులపైన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొంతమంది మృతి చెందినట్టుగా అనుమానాలు ఉన్నా ఇంకా అధికారికంగా సంఖ్య నిర్ధారణ కాలేదు. పహల్గామ్లో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంది. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఘటనా స్థలానికి వెంటనే చేరుకొని అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి కాశ్మీర్ పోలీసులు స్పందించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్ పై భాగంలో కాల్పుల శబ్దాలు వినిపించాయని వారు చెప్పారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని ముట్టడి చేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేయగా కొంతమంది పర్యాటకులు గాయపడినట్లుగా కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో పలువురు పర్యాటకులు గాయపడినట్లుగా సమాచారం. మినీ స్విట్జర్లాండ్గా పేరున్న పహల్గామ్లోని బైసారన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఉగ్రవాదుల కాల్పులలో గాయపడ్డ ఓ మహిళా టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికారులకు సమాచారం అందింది. ఓ మహిళ తన భర్త తలకు గాయమైందని, ఉగ్రదాడిలో అనేక మందికి గాయాలయ్యాయని మీడియాకు వివరించింది. సదరు మహిళ తన వివరాలు వెల్లడించినప్పటికీ ఆసుపత్రికి తరలించాలని వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో అసలు ఉగ్రవాదుల జాడ ఉండదు. పహల్గామ్ కూడా అందులో ఒకటి. ఇక్కడికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు తరలి వస్తుంటారు. మార్చిలో భారీగా మంచు కురియడంతో ఆ ప్రాంతానికి భారీగా టూరిస్టులు తరలి వచ్చారు. ట్రెక్కింగ్ వెళ్లినటువంటి టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.